డిబేట్ కవిత ఎపిసోడ్ ఎటు తిరగబోతోంది. కుటుంబంలోనే రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఈ పంచాయతీ ఇప్పటి కాదు, 1999 నుంచి 2000 సంవత్సరం నుంచే ఉన్నాయి. హరీష్ రావుతో ఉన్నటువంటి విభేదాలు కానీ, కేటీఆర్తో ఉన్నటువంటి విభేదాలు కానీ, బంధువులతో ఉన్నటువంటి విభేదాలు కానీ ఇవి ఇప్పటికి కావని చెప్పేసి ఆ కుటుంబానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పడం, లేదా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అంటే ఉద్యమ నేపథ్యం నుంచి వీళ్ళ దగ్గర పంచాయతీలు ఉన్నాయి, ఉద్యమ కాలంలో ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాయి. ఈ కుట్రల వెనకాల కుటుంబ కథనాలే కారణమా, కుటుంబ కథలే కారణమా? ఇవి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ఎదురుదెబ్బ కాబోతోందా? కవితను కంట్రోల్ చేసేవాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేరా? కేసీఆర్ కూడా ఆఖరికి చేతులెత్తేసి ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందా? కంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానెల్ మెంబర్స్ కు వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు 3 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, కవిత గారు 2022లో ఈడీ కేసు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎలా ఓడిపోయింది అనేది ఒక అంశం. రెండో అంశం, కాళేశ్వరం కమిషన్ 2024 జూలైలో వేసిండ్రు, అది ఇప్పటి వరకు వచ్చింది, అది కూడా నిరాధారమైన కమిషన్ అని తేలిపోయింది, సిబిఐకి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా మూడో అంశం వచ్చేసరికి హరీష్ రావు గారి మీద కవిత గారు చేసినటువంటి స్టేట్మెంట్. ఒకవేళ కవిత గారు హరీష్ రావు మీద, సంతోష్ రావు గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఉంటే అవి వాస్తవా కాదని పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు అవి వాస్తవాలే అనుకుంటే కేసీఆర్ గారు తన బిడ్డను, రక్త సంబంధంతో పుట్టినటువంటి బిడ్డను ఎందుకు బహిష్కరిస్తారు? ఇంకొక అంశం ఏంటంటే, అది అబద్ధమా తప్ప ఒప్ప అని చూసుకుంటే ఆ రోజు జరిగిన 2022లో ఈడీ నిరాధారమైన ఆరోపణలతో లిక్కర్ స్కామ్ లో కవిత గారిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం. అది కూడా నేను ఒప్పుకోవట్లేదు, అది కూడా నిరాధారమైన ఆరోపణే, అది కూడా కేసే. కానీ మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని తట్టుకోలేకనే కవిత గారి మీద కేసు పెట్టారు అనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. ఆమెను ఈడీ కేసు పెట్టిన తర్వాత 2024 మార్చి నుంచోని దాదాపుగా 6 నెలల రోజులు జైల్లో ఉంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వివిధ దఫాలుగా ఢిల్లీకి వెళ్లి బెయిల్ తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఏంటంటే, కవిత గారు హరీష్ రావు గారి మీద స్టేట్మెంట్ చేయడం ఏంటంటే తప్ప ఒప్ప అనేది ప్రజలకు వదిలేద్దాం. మనం ఎవరికి ఇవాళ ప్రజలకు వదిలేస్తే కవిత గారు ఏమంటుందంటే కాళేశ్వరంలో హరీష్ రావు గారి పాత్ర ఉంది అని చెప్తుంది. ఒకవేళ పాత్ర ఉంటే మిమ్మల్ని ఎందుకు హరీష్ రావు గారిని సస్పెండ్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తాడు? అంటే కేసీఆర్ గారికి ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అన్ని విషయాలు తెలుసు కదా. ఇవాళ భారతదేశంలో కనీసం ఇవాళ రాజనీతి ఒక పివి నరసింహారావు తర్వాత అంత జ్ఞానం ఉన్న వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఉద్యమం ఎలా చేయాలి తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఎవరిని ఎలా కాపాడుకోవాలో తెలుసు. అట్లాంటప్పుడు హరీష్ రావు గారు, సంతు గారు తప్పు చేసినప్పుడు మరి కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేసిర్రు? ఒకవేళ సరే ఏదో తెలిసి తెలియక ప్రెజర్లతో కవిత గారిని సస్పెండ్ చేసిండని కొంచెం అనుకుందాం. ఒకవేళ కవిత గారు 2001, 2, 3, 4, 5 ఎక్కడ ఉన్నారు? 1, 2, 3, 4 2001 to 2006 హరీష్ రావు గారు వితౌట్ ఎమ్మెల్యే కాకముందే యువజన క్రీడల శాఖ మంత్రిగా పదవి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక్కడికి వస్తేనే ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే కావచ్చనే ఉద్దేశం మీదనే ఇతర దేశాలకు వెళ్ళి కవిత గారు వచ్చారు, ఇక్కడ యాజిటేషన్ లో పాల్గొన్నారు. భారతదేశంలో ఏ మహిళ చేయలేని పని చేసి ఉద్యమానికి తన షేర్ ఇచ్చేసి ఉద్యమంలో సక్సెస్ అయిన తర్వాత ఎంపీ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు. ఇంకేం కావాలి? ఇంకేం కానీ అవసరం లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం ఎంపీ సీట్ వచ్చింది. కానీ ఇలా 11-12 లక్షల మందికి నాలాంటి కార్యకర్తలకు 2001 నుంచి 2025 వరకు కనీసం వార్డు మెంబర్ కాని పరిస్థితిలో ఉన్నాము. అంటే ఏ స్థాయిలో కవిత గారు బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేస్తుంది, ఏ స్థాయిలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నది మనం తెలుసుకోవాలి. ఇంకొక